నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పట్టిసీమ నీటికి మంత్రి నిమ్మల ప్రత్యేక పూజలు. తాగు సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని హర్షం. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి విమర్శల దాడి. రెండు కళ్ల సిద్ధాంతంతో ఏపీకి అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపణ. హైదరాబాద్లోని గాంధీ భవన్లో వైఎస్ఆర్ జయంతి నివాళులర్పించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెరీ వద్ద పట్టిసీమ నుంచి వచ్చే గోదావరి జలాలు కృష్ణానదిలో కలిసే నదీ సంగమం వద్ద రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 1.89 టీఎంసీల నీరు చేరుతుందన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యతో పాటు మొదటి పంట ఖరీఫ్కు నీరందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఫలితాలు ముందుగా రైతులకు అందించాలనే ఆలోచనతో పట్టిసీమ పథకం నిర్మించినట్టు తెలిపారు. జగన్ 5 ఏళ్ల ప్రభుత్వంలో రైతులు పడిన కష్టాలు, ఇబ్బందులు తీరబోతున్నాయని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గోదావరిని కృష్ణను అనుసంధానం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్నటు మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా నేను ఎందుకు చెప్తున్నానంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకో 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపుగా ఆ 4-5 సంవత్సరాల్లో కూడా వృధాగా పోయేటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో వచ్చిందో దాని ఫలితాలు ఈరోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి 1 by 1 ఒక్కొక్కటి రన్ చేసుకుంటూ రావడం ద్వారా మరి దగ్గర 8,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా మరి యొక్క కృష్ణాకి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియను శ్రీకారం చుడుతున్నాము. ఏదైతే గత 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం ఏదైతే పట్టిసీమ మోటార్లు ఏదైతే ఆన్ చేశామో ఈవేళ కళలు ఫలించి ఈవేళ కృష్ణా నదికి మరి యొక్క గోదావరి నీరంతా కూడా ప్రవహించడం మనందరం కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదు అని ఎందుకు చెప్తున్నామంటే ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ చెప్పట్లా, ఒక సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే ఈవేళ కృష్ణా డెల్టా ఉంది, దగ్గర 30 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ 10-15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరి ఏదైతే ఈవేళ పట్టిసీమ కనుక లేకపోతే ఈ కృష్ణా డెల్టా పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటికే మేము ఈ నియోజకవర్గాల నుండి ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. మాకు ఇంకొక 4 రోజులు 5 రోజుల్లో మా చెరువులన్నీ కూడా మరి ఎండిపోతూ ఉన్నాయి. మాకు కనీసం త్రాగడానికి కూడా నీళ్లు లేనిటువంటి పరిస్థితి. ఆకుమళ్ళు వేసుకోవడానికి, పంటలు పండించడం తర్వాత సంగతి, ముందు మేము బ్రతకడానికి కూడా మాకు మంచినీళ్ళు లేవని చెప్పి ఈవేళ డెల్టాల నుంచి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఏదైతే అటు నాగార్జున సాగర్కి దిగువన ఏదైతే మన ప్రకాశం బ్యారేజ్కి ఎగువన మరి ఏదైతే ఈ యొక్క పులిచింతల మరి రిజర్వాయర్ని మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆగస్టు వరకు కూడా కృష్ణా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ఉండట్లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక 30-35 టీఎంసీల నీరుని ఆ పులిచింతల్లో రిజర్వ్ చేసుకుని ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఈ యొక్క జూలై నెలలో ఆ యొక్క కృష్ణా డెల్టాకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి, అదేవిధంగా ఆకుమళ్ళు కూడా కొద్దిగా ఎర్లీగా తీసుకొచ్చి ఖరీఫ్ని కాపాడుకోవడానికి పులిచింతల్లో ఎప్పుడు కూడా మరి ఆ బ్యాలెన్స్ వాటర్ని రిజర్వాయర్లో పెడుతూ ఉన్నాం. తన ముందు చూపుతో దూరదృష్టితో ఇటువంటి ఏదైతే పట్టిసీమ లాంటివి, పురుషోత్తం లాంటివి ఎత్తిపోతలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే ఈ యొక్క డెల్టా స్థిరీకరణతో పాటు పోలవరం పూర్తయ్యేంత వరకు కూడా కనీసం ఈ యొక్క గోదావరి జలాల్ని మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వినియోగించేటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నామని చెప్పి
దివంగత నేత వైఎస్ఆర్ కు రాజకీయ వారసుడు జగనే అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ఆయన తనయుడు జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. జగన్ అధికారంలో ఉండగా ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కుల, మత, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా పాలన సాగించారని అన్నారు. అసాధ్యమైన హామీలివ్వడం జగన్ కు తెలియదని చెప్పారు. ప్రజలకిచ్చిన మాటకు జగన్ కట్టుబడి ఉంటారని, విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తప్పకుండా నిలదీస్తామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వైసీపీ ఊరుకోదని, రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తుందని సజ్జల వ్యాఖ్యానించారు. దివంగత మహానేత, మన ప్రియతమ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి, శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయన చనిపోయి 15 ఏళ్లు అవుతోంది. జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది. అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనే ఉంటే అనుకునే రకంగా, ఒక్క వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్ల చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర, సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూశాం. ఆ సంక్షోభంలో నుంచే, ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే ఈ పార్టీ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు వేసిన వేల మంది, లక్షల మంది అయ్యారు. కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో 10 అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత 5 ఏళ్లలోనే 20-30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని గాని, సంక్షేమాన్ని గాని, ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా, పేదరికాన్ని శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి, ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్లగా నిలబడగలిగి వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేరకు ఫలితాలు కూడా తీసుకొచ్చారు. 5 ఏళ్లలో ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీగా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కన ఉండే, వాళ్ళలో మమేకమై నిలబడే పార్టీగా మన ప్రయాణం అనంతం. అది ఆగిపోదు. ఒక రోజుతో వచ్చేది కాదు, ఒక రోజుతో పోయేది కాదు. ఏ హామీలైతే అసాధ్యమైనవో, అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో, ఈ రోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు వచ్చి నెల తిరక్కముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన వాళ్లే అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను 14లో ఎట్లా మోసం చేశారో మళ్లీ అదే రకంగా మోసం చేసే రీతిగా మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది. ప్రజల కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తుంటే రాజకీయాల్లో గెలుపోటములు సహజమైనప్పుడు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో అనాపరాని చూడకుండా, కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా అందరికీ ఒకే అర్హతే ప్రామాణికంగా ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవ్వడం, రాష్ట్రాన్ని మొత్తం ఎన్నికలనేవి, రాజకీయాలనేవి ఎన్నికల వరకే ఉండాలి, తర్వాత అవి ఉండకూడదు అనుకున్న నాయకుడుగా ఆయన వ్యవహరిస్తే, ఈ రోజు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అరాచకం ఎట్లా సృష్టిస్తున్నారో, ఒక రావణ కాష్టం ఎట్లా చేస్తున్నారో, పని కట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినా లేదా ఓటు వేసిన వాళ్ళని కూడా వదలకుండా ఎట్లా దాడులు చేస్తున్నారు, వ్యవస్థ మొత్తం ఎట్లా నిర్వీర్యం అయిపోయిందో అది కూడా గమనిస్తున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రయాణం ఒక 2 అడుగులు వేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ముందుకు తీసుకుపోతే, మళ్లీ దాన్ని మొదటికి తెచ్చే ప్రక్రియ, మళ్లీ 10 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఇటీవల హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు తనకు 2 రాష్ట్రాలు 2 కళ్లని చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి సందేహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ డిమాండ్లను అంగీకరించినట్లేనా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన ఏం ద్రోహం చేయబోతున్నారని, 2 రాష్ట్రాలు 2 కళ్లు వంటివని అనడంలో అంతరార్థమేంటని, దీని వెనుక ఏం కుట్ర ఉందని ప్రశ్నించారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చాలా ప్రశ్నలకు సమాధానం రాలేదని, ఆ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో కూడా చెప్పలేదని అన్నారు. టీటీడీ ఆదాయంలో ఏపీ పోర్టుల్లో వాటా కావాలని తెలంగాణ అడిగిందని, నాగార్జున సాగర్ డ్యాం విషయంలో అనేక వివాదాలు ఉన్నాయని, దానిపై చంద్రబాబు మాట్లాడకపోవడం ఏమిటని అంబటి ధ్వజమెత్తారు. ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానం లేనటువంటి సమావేశంగా ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం మిగిలినట్టుగా అర్థమవుతా ఉన్నది. ప్రధానంగా ఈ సమావేశం జరగవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పకోకుండా దాటవేశారు. ఇది మరింత అనుమానాలకు తావు చూస్తున్నటువంటి అంశం. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ రెండు ఉమ్మడి ప్రాజెక్టులు సరిహద్దులో ఉన్నాయి. వారికి మనకి సరిహద్దులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్టులు. వాటిలో అనేక ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడారా? ఇవాళ పోతిరెడ్డిపాడుకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా, రాయలసీమకు నీళ్లు వెళ్లాలంటే 881 ఫీట్స్ లెవెల్లో ఉంటే తప్ప నీళ్లు వెళ్ళవు. అక్కడ దాకా రాణిస్తున్నారా తెలంగాణ వాళ్ళు? విద్యుత్ కోసం వదిలేస్తున్నారు అక్కడ దాకా రాకోకుండా. దీనివల్ల రాయలసీమ నష్టపోతుంది. ఈ సమస్య గురించి మీరు ఏమైనా మాట్లాడారా? మాట్లాడాల. లేదు. నాగార్జున సాగర్ నేను మనవి చేస్తున్నా, నాగార్జున సాగర్లో రైట్ కెనాల్కి నీళ్లు మనం ఇవ్వాలి అంటే తెలంగాణ పర్మిషన్ కావాలి. తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ స్వాధీనంలో ఉంది. 50-50గా ఉండవలసింది మన ఏరియాని కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళింది. ఎందువల్ల వెళ్ళింది? మీ అసమర్థత వల్ల వెళ్ళింది. తెలంగాణ, ఆంధ్ర రెండు నా కళ్ళు. నేను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రెండు నాకు రెండు కళ్ళు లాంటివి అన్నాడు. అంటే సమానంగా చూసుకుంటానేగా. ఏంటిది నాకు అర్థం కాల. ఆ సందర్భం ఏమిటి? అఫ్ కోర్స్ మీ తెలంగాణలో మీ పార్టీ ఉండొచ్చు. దాన్ని మళ్ళా బతికించుకోవడం కోసమో, దాన్ని మళ్ళా రివైవ్ చేసుకోవడం కోసమో మీరు తెలంగాణ కోరేటటువంటి అసంబద్ధమైన కోరికలకు అంగీకరిస్తారా? అంగీకరించరా? అంగీకరిస్తారో అంగీకరించో చెప్పాలి కదా. చెప్పుకోకుండా తెలంగాణ వెళ్ళి తెలంగాణ భవన్లో, తెలంగాణలో వారి తెలుగుదేశం పార్టీ భవన్లో నాకు రెండు కళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నేను మేలు చేస్తాను అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు అంటే ఈ జరిగినటువంటి విషయాలన్నీ కూడా నిజమే కదా అనేటువంటి భావన కలుగుతుంది. నిజమో కాదో మాకు తెలియదు. అసలు రహస్యం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం రహస్యం ఎలా అవుతుంది? దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు సమానమే. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి మర్చిపోవద్దు. రెండూ సమానం అయితే మీ పార్టీ పరంగా చూసుకోండి. కానీ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కూడా నాకు సమానం అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారంటే ఏదో ద్రోహాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెయ్యబోతున్నారు అనే నిర్ధారణకి వాళ్ళ ప్రజలు, మేధావులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు సమాధానం చెప్పండి. ఈ ప్రశ్నలకు సమాధానం వాలంటరీగా చెప్పాలి. లేదా మేము అడుగుతున్నాం చెప్పండి. చెప్పం, మేము కాముగా ఉంటామంటే మీరు మా ఇష్టం వచ్చింది అనుకోవాలి, జనం ఇష్టం వచ్చింది అనుకోవాలి. ఈ హిందూలో రాసింది నిజం అనుకోవాలి, మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ నిజమని అనుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. మౌనం అర్ధాంగీకారం అన్నారు. ఈయన అడిగినా చెప్పట్లేదంటే ఫుల్ అంగీకారంగా భావించవలసి ఉంటుంది అనేది మీరు గ్రహించాలి. ఇది సరైనటువంటి విధానం కాదు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు అంటే అర్థం ఏంటి? విభజన చట్టాన్ని మళ్ళా సవరించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మీకన్నా నాకన్నా ఎక్కువ. విభజన చట్టాన్ని మళ్ళా సవరించే పరిస్థితులు తీసుకురాగలుగుతాడా చంద్రబాబు నాయుడు గారు? ఆలోచించుకోవాలి. చాలా అంశాలు ఉన్నాయి. అన్నిటికన్నా మించినటువంటి అంశాలు జల వివాదాలు. పోలవరం వివాదం ఉంది. ఎందుకంటే 51.72 వెళ్తే మా భద్రాచలం మునిగిపోద్ది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అలాగే తెలంగాణకు మన శ్రీశైలానికి సంబంధించి ఇష్యూ ఉంది. పోతిరెడ్డిపాడుకు నీళ్లు వెళ్ళకోకుండా వాళ్ళు జల విద్యుత్తుకు వదిలేస్తున్నారు. అవసరం లేకపోతే జల విద్యుత్తుకు వదిలేస్తున్నారు. వాళ్ళకి విద్యుత్ సరఫరా కోసం లెవెల్ రానియట్లేదు. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. మ్యూచువల్గా సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఇవేం మాట్లాడుకోకుండా తిరుపతిలో వాటా ఇద్దామా వద్దా, కోస్ట్లో వాటా ఇద్దామా వద్దా, పోలవరంకి వచ్చినటువంటి 7 మండలాల్లో కొన్ని గ్రామాలు ఇచ్చేద్దాం వద్దా, ఈ చర్చ జరుగుతున్నట్టే కొద్ది భయం వేస్తున్నటువంటి అంశం ఇది. ఆందోళన చెందవలసినటువంటి అంశం ఇది. ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి అంశాలు.
ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సి నాగరాణి, సంయుక్త కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, డీఆర్ఓ జె ఉదయ భాస్కర్ రావులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 179 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి జిల్లా కేంద్రానికి వస్తుంటారని తెలిపారు. కొన్ని శాఖల్లో ఫిర్యాదులు తిరిగి ఓపెన్ అవుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఓపెన్ కాకూడదన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.